రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ సామరస్య వాతావరణం నెలకొల్పడం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బేగంపేట డివిజన్ స్థాయి శాంతి కమిటీ సమావేశం శుక్రవారం బోయిన్పల్లిలోని గాయత్రి గార్డెన్స్ లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏసీపీ బేగంపేటతో పాటు బోయిన్పల్లి, బేగంపేట్, అల్వాల్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, డీఐలు, ఎస్ఐలు, వివిధ కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా సౌహార్ద వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వివరించారు. ప్రజలు పరస్పర సామరస్యాన్ని కాపాడుకోవాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకురాదని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు, వదంతులు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పండుగ సమయంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చట్టం అనుమతించినంత మేరకు మాత్రమే వాళ్ళ నిబంధనల మేరకు లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ నిబంధనలు ఎవరైనా మీరు ప్రవర్తిస్తున్నట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని చట్టాన్ని ఎవరైతే ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో అంతిమంగా మనం ఒక చిన్న విషయాలను పట్టుకొని ఎక్కడైనటువంటి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చే ఉద్రిక్తతలను పట్టుకొని ఎక్కువ దాన్ని శాంతి భద్రతలకు భంగం వాటి రూపాంతరం చెందకుండా నివారించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. ఆ క్రమంలో తప్పనిసరిగా పోలీసు చట్ట పరిమితులకు లోబడి చట్టం ఏం చెప్తుందో దాని మేరకు మీరు చెప్పే అన్ని సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఏదైతే క్యాటిల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇప్పటికీ బహుశా 3వ మీటింగ్ అనుకుంటాం మేము పెట్టడము. ఇంతసేపు మన డీసీపీ గారి కోసం, అదేవిధంగా ఈ మీటింగ్ కోసం వేచి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు మన గౌరవ మల్కాజ్గిరి డీసీపీ గారిని ఈ ముఖ్యమైన సూచనలు ఈ పండుగ సందర్భంగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. వీరిని అడ్రస్ చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. गुड इवनिंग ऑल. ये पहले तो डीसीपी नॉर्थ जोन के अंडर में होते थे इस एरिया, और अल्वाल का एरिया तो डीसीपी अकड़े मेडचल में होते थे. सो अब ये पूरा मल्काज्गिरी कमिश्नरेट बन गया. ये अल्वाल, बोयनपल्ली, बेगमपेटा पूरे मल्काज्गिरी डीसीपी के अंडर में आ गया. सो अब सबसे एक्चुअली सेपरेटली मीटिंग करने के लिए वो इंस्ट्रक्शंस है, इसीलिए वो सेपरेट मीटिंग कंडक्ट कर रहा है. इसमें कोई सीक्रेट बात नहीं है. एज पर द इंस्ट्रक्शंस ऑफ द डिपार्टमेंट कहीं को बोले तो मिलके मीटिंग लगाए तो कुछ हार्ड डिस्कशन होने के चांस रहता है बोल के डिपार्टमेंट के ऑफिसर्स ने ऐसा सोच किया कि सेपरेट मीटिंग करने के लिए बोल दिया. इसीलिए सेपरेटली आप लोगों से बात कर रहा है. फिर ये मौका है बकरीद का. ये फेस्टिवल तो आप सब लोग बहुत सालों से देख रहे हैं. पर्टिकुलरली हैदराबाद में बहुत मिक्सड कम्युनिटी सालों से यहाँ मिलजुल के ज़िंदगी जी रहा है. इसी अमन को कंटिन्यू करने के लिए हम पुलिस डिपार्टमेंट की तरफ से बहुत कोशिश कर रहा है. सो बकरीद के पर्टिकुलरली बकरीद के बारे में क्या इशू आता है, ये कैटल ट्रांसपोर्ट का इशू आता है. सो सालों से इस इशू के सॉर्ट आउट कर रहे के आ रहा है गवर्नमेंट ने. सो वाट एवर द इंस्ट्रक्शंस, जो इंस्ट्रक्शंस दिया है गवर्नमेंट की तरफ से, वो इंस्ट्रक्शंस कैटल ट्रांसपोर्ट के इंस्ट्रक्शंस को वो पूरा आप सब लोग उसको इम्प्लीमेंट करते हुए ये फेस्टिवल मनाने के लिए हम रिक्वेस्ट कर रहा है. इसके बीच में कोई इशू पीस को डिस्टर्ब करने के लिए మన మల్కాజ్గిరి డీసీపీ గారిని ఈ యొక్క సమావేశం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే బేగంపేట డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బక్రీద్ ఫెస్టివల్ను పురస్కరించుకొని శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో దానికి ఇచ్చేసినటువంటి అందరూ కమ్యూనిటీ ఎల్డర్స్కి, అసోసియేషన్స్కి, తర్వాత మా పోలీస్ స్టాఫ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఎస్ఐలు కానీ, ఇతర సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి మీటింగ్ కండక్ట్ చేయడంలో ఉద్దేశాన్ని అందరూ కూడా
సభ్యులతో అర్థం చేసుకోవాలి. ఏదైతే మన కంట్రీ లాంటి మిక్స్డ్ సొసైటీస్ ఉంటాయో ఉన్నటువంటి దాంట్లో చాలా సెన్సిటివిటీ అనేటటువంటిది ప్రత్యేకించి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాలక్రమేణా ఈ సెన్సిటివిటీ అనేది పెరుగుతూ వస్తుంది. దీంతో ప్రతి పండగకి కూడా అటు ఏ కమ్యూనిటీకి సంబంధించిన పండగకైనా సరే పోలీస్ శాఖ తరఫున ఈ శాంతి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో అండర్లైన్ కాన్సెప్ట్ను అందరూ అర్థం చేసుకోవాలి కరెక్ట్గా మనం.